అతిథుల పరిచయం శ్రీ శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ నేత, శ్రీ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీమతి ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నిజంగానే శేఖర్ గారు చెప్పండి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అంత భారీ ఎత్తున పేరుకుపోయాయా? నిజంగానే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారా? సార్ ఇబ్బంది పడ్డాం కాదు సార్, చాలా మంది పేద విద్యార్థులు ఏదైతే సార్, మొదటగా మీకు అలాగే ప్యానలిస్టులకి సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇబ్బంది పడడం అంటే పరాకాష్ఠ సార్. ఏదైతే కొంతమంది విద్యార్థులు అయితే ఏదైతే పై తరగతులు వెళ్ళడం కోసం సర్టిఫికెట్లు ఇవ్వక ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితి, ఇళ్లలో బంగారం తాకట్టు పెట్టుకుంటున్న పరిస్థితి, కొన్ని చోట్ల కొన్ని వార్తలు అయితే పశువులు కూడా అమ్మేసుకుంటున్నారు సార్. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెనకి ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చాం. ప్రతి క్వార్టర్కి ఒకసారి తూచా తప్పకుండా తల్లి అకౌంట్లో డబ్బు వేసాం. ఫీజు రీఎంబర్స్మెంట్ కి తోడు అదనంగా వసతి దీవెన కూడా డిసెంబర్ వరకు కూడా సార్ ఒక్క ₹1 బిల్ల కూడా పెండింగ్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలది ఏదైతే ఏప్రిల్లో వేయాల్సిన పరిస్థితి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కోడ్ అయినా సరే వాళ్ళ అకౌంట్ లో వేయడం కోసం డబ్బు సిద్ధం చేసి పెడితే తెలుగుదేశం పార్టీ లోకేష్ సార్, నారా లోకేష్ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వెళ్ళి ఆపిన మాట వాస్తవం కదా, హైకోర్టు దగ్గరికి వెళ్ళి ఆపిన మాట వాస్తవం కదా. ఈ టైంలో వేస్తే తల్లిదండ్రులందరూ కూడా ఓట్లకు ప్రభావితం అయిపోతారు, ఇది ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు వేయకుండా ఆపినటువంటి ఈ ప్రభుత్వం మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చారా? 6 క్వార్టర్లు పెండింగ్ సార్. ఇంత దుర్మార్గంగా అంటే పేదవాడు చదువుకోకూడదు, చదువుకుంటే మనం చెప్పే సొల్లు వినడు, చదువుకుంటే మన చుట్టూ తిరిగేవాడు ఎవడు ఉండడు, కాబట్టి పేదవాడిని చదువు అనేది తొక్కేయాలంట సార్. సార్ గడిచిన 5 సంవత్సరాల్లో చదువుల విప్లవం నడిచింది సార్. దారుణం ఏంటంటే మనం కూడా ఒక విషయాన్ని మర్చిపోతున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ పిల్లలందరికీ కూడా మెడికల్ సీట్లు రావాలి అన్న ఒక ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలకి వేగంగా ముందుకెళ్లారు సార్. 5 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయినాయి సార్. పులివెందుల మెడికల్ కాలేజ్, పాడేరు మెడికల్ కాలేజ్ 2 సార్ గత ఏడాదికే పూర్తయ్యాయి సార్. పులివెందుల మెడికల్ కాలేజీకి గత ఏడాది 50 సీట్లు ఇచ్చారు సార్, వదిలేశారు సార్. ఈ ఏడాది వదిలేశారు సార్. ఈ ఏడాది పాడేరుకు కూడా సార్. అంటే ఈ ఒక్క ఏడాది మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు 100 మెడికల్ సీట్లు కోల్పోయారు సార్. రైట్, ఒక్క నిమిషం మీరు కూడా కంటిన్యూ వదురు. కానీ తెలంగాణ ఇష్యూ కానీ తెలంగాణలో ఎట్లా ఉంది పరిస్థితి, అట్లాగే ఈ మన దీని మీద ఇంగ్లీష్ మీడియం ఇటువంటి మీద ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద వ్యాఖ్యలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతసేపు కంటిన్యూ అవ్వండి దయచేసి. ఇందిరా శోభన్ గారు కాదు మళ్ళీ మాట్లాడుతురు కానీ సో ఇందిరా గారు చెప్పండి, తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బాగానే ఇస్తున్నారా, ఎట్లా ఉంది? ప్యానెల్ లో ఉన్నటువంటి సోదరులకు అలాగే మీకు సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. బేసిక్ గా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ కుంటుబడింది అన్నది వాస్తవం. సో అది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీస్ వరకు అదే పరిస్థితి ఉండింది గతంలో. బట్ ఈసారి అంటే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, ప్రజాపాలన వచ్చిన తర్వాత సో ప్రజల్లో కొంత ఎడ్యుకేషన్ పట్ల అవేర్నెస్ పెంచడము, దానిపైన కేటాయింపులు పెంచడము, వాటితో పాటుగా ఒక మెరుగైనటువంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉంది. సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో భాగంగా పదోన్నతులు అయి ఉండొచ్చు, ట్రాన్స్ఫర్స్ అయి ఉండొచ్చు, న్యూ రిక్రూట్మెంట్ అయి ఉండొచ్చు, అలాగే ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ న్యూగా ఇంట్రడ్యూస్ చేయడం అయి ఉండొచ్చు. వీటితో పాటుగా కంపల్సరీగా టీచర్ అక్కడ ఉండి పనిచేయాల్సి. ఓకే అవన్నీ బాగానే ఉన్నాయి, నేను వాటన్నిటి గురించి అడగట్లా. ఫీజు రీయింబర్స్మెంట్ తెలంగాణలో కూడా బాగానే ఇస్తున్నారా, పెండింగ్ పెడుతున్నారా? ఒక సంక్షిప్తంగా అంటే మిగతా అంశాలు కూడా ఉన్నాయి కదా, మిగతా అంశాలు డెఫినెట్ గా అది కూడా చెప్తాను. ఎడ్యుకేషన్ గురించి వచ్చింది కాబట్టి సో ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియాన్ని కంపల్సరీ అన్నది చేశారు చాలా దగ్గరలో. తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ 100% ఉండాల్సినటువంటి అవసరం ఉంది, నైపుణ్యత పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. సో ఫీజు రీయింబర్స్మెంట్ కనుక వచ్చినట్లయితే గత ప్రభుత్వంలో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత దానిని వెసులుబాటు కల్పిస్తూ ఉంది. సో త్వరలోనే ఆ బిల్లులు బకాయింపులు కూడా చేస్తామని చెప్పేసి ఈ మధ్య కాలంలో బకాయిలు ఉన్నాయన్నమాట. మాట్లాడడం జరిగింది. రైట్, అంటే ఇక్కడ కూడా కొంత బకాయి ఉంది. ఆ స్థాయిలో ఉందా, ఏపీలో స్థాయిలో
బకాయిలు ఏమి ప్రకాష్ గారు చెప్పండి, ఇక్కడ కూడా ఫీజుల రీఇంబర్స్మెంట్ బకాయి ఉందా లేదా? కొద్దిగా ఉన్నట్లుగా ఆమె చెబుతున్నట్టుగా నాకు అర్థమైంది. ఓవరాల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మళ్ళీ మాట్లాడదాం రాహుల్ గాంధీ గారి ఇష్యూ వచ్చినప్పుడు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇక్కడ ఉన్నాయా? ఏపీలో అయితే మరి దారుణంగా 4,200 కోట్లు ఉన్నాయట. కోర్స్ మీరే కదా, మీరు కూడా పార్ట్నర్ అనుకోండి. ఓకే, ప్రకాష్ గారు నమస్తే అండి, పెద్దలందరికీ నమస్కారం. సార్ ఇక్కడ 5,000 కోట్లు కాదు సార్, 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి సార్. అబ్బో, పాత బకాయిలనా? లాస్ట్ పాత బకాయిలు, కొత్త పాతవి కొత్తవి కలిపి సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఏ ఒక్క కాలేజీకి, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్, ఉన్నత విద్యలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు సార్. ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు సార్. సర్టిఫికేట్లు ఇవ్వాలంటే ఏ కాలేజ్ కూడా ఇప్పుడు అసలు ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద ఉండే అడ్మిషన్ తీసుకోవడానికి ఏ కాలేజ్ కూడా సిద్ధంగా లేదు సార్. నిజం చెప్పాలంటే ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పుల పాలైనాయి సార్. అప్పుల పాల అంటే 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకుంటున్న కాలేజీల మేనేజ్మెంట్స్ నాకు తెలుసు సార్. మేనేజ్మెంట్స్ అంటే ఇక వాళ్ళు ఒక రకంగా ఇవి వస్తే తప్ప బతకాలేవని. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ మధ్య కాలేజీల మేనేజ్మెంట్స్ వాళ్ళ మీటింగ్ అయింది. మీటింగ్ అయ్యి వాళ్ళు ముఖ్యమంత్రిని కలిశారు. ఒక 10% తీసుకోండి సార్, 10% తగ్గించినా పర్లేదు అంటే వన్ టైం సెటిల్మెంట్ ప్రపోజల్ కూడా ఇచ్చారు సార్. మీరు ఏమైనా తగ్గిస్తే తగ్గియండి సార్, మాకు ఇచ్చేసేయండి, మీ వడ్డీలు గట్టలేక చచ్చిపోతున్నామని చెప్పారు. పిల్లలకు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు మేనేజ్మెంట్స్. ఆ కేటగిరీ కింద ఫీజు కట్టండి, వచ్చినప్పుడు మీకు ఇస్తామని చెప్పి పిల్లలకు చెప్తున్నారు. వచ్చినప్పుడు ఇక కట్టేది ఉంటే ఇక కట్టినాక అప్పుడు ఎప్పుడు వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయా అనుకుంటే ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు ఇంకొక బాగా చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా భూములమ్మో ఇండ్లమ్మో ఏదో కమ్మి కట్టుకునే పరిస్థితి వచ్చింది సార్. ఇంకా ఇది ఒక దారుణమైన పరిస్థితి. ఒక డిగ్రీ కాలేజ్ అయితే ఇంకా దారుణం సార్. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ లో కొంచెం మేనేజ్మెంట్ కోటా కింద పైసలు వస్తాయి అనుకుంటే ఇంకా దురదృష్టం ఏంటంటే సార్, ఫీజు ఎన్హాన్స్మెంట్ ప్రతి సంవత్సరం జరగాల్సిన ఫీజు ఎన్హాన్స్మెంట్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, నేను వ్యక్తుల పేరు చెప్పట్ల, మంత్రుల పేరు కాదు, బెదిరించి మీరు ఫీజు రియంబర్స్మెంట్ మీరు కావాలంటే మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచకూడదు, ఎన్హాన్స్ చేయకూడదు. ఎందుకంటే సిబిఐటి వాళ్ళు కోర్టుకు పోతే అంటే ఫీజు పెంచుకోవడం కోసం కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఫీజులు పెంచుకోవాలంటే ఆ సిబిఐటి కోర్టుకు పోతే వాళ్ళకి ఇచ్చారు. మిగతా కాలేజీలు కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయ వేసింది. వీళ్ళు పైసలు ఇవ్వట్లే. మొత్తం మీద అడకత్తలో పోకలాగా ఈరోజు తెలంగాణ కాలేజీలు అన్ని డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ ఆల్ ప్రొఫెషనల్ కాలేజ్ కు ఫీజు రియంబర్స్మెంట్ రాక నరకయాతన, విద్యార్థులకు నరకయాతన, మేనేజ్మెంట్ కూడా అంతకంటే నరకయాతన సార్. ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక రిలీజ్ చేయలేదు సార్. పాత రిలీజ్ చేయలేదు. పాత ఎట్లా ఉంది, కొత్త ఎట్లా ఉంది. ఇంకా ఎలక్షన్స్ కంటే ముందు మేము వెంటనే సెటిల్మెంట్ చేస్తామని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఘనంగా ప్రకటించారు సార్. రెండు అకాడమిక్ ఇయర్స్ అయిపోతున్నాయి సార్, అయిపోయినాయి ఇంచుమించు ఈ సంవత్సరం కూడా అయిపోయింది. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నేను తెలంగాణలో బెటర్ గా ఉందేమో అనుకున్న పరిస్థితి, నేను తెలంగాణలో కాస్త బెటర్ గా ఉందేమో అనుకున్న పరిస్థితి రెండు అట్లాగే ఉంది. మీరేమంటారు? ఫైనల్ గా మాట్లాడుతున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు, ఈయన కూడా మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ గారు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారు. మీకు అదేవిధంగా పెద్దలందరూ ప్యానలిస్టులకు, సాక్షి టీవీ వీక్షకులకు శుభోదయం. ఒకటి ఏంటంటే సార్, అంటే మనం కాస్త ఓపికగా చాలా లక్షల మంది వింటుంటారు. గత ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజల ముందు ఉంది. మీరు అదంతా చూసే మీరు హామీలు పెట్టుకొని వచ్చారు. అందులో ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ప్రధానమైన అనేది ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్న అతను ఎవరైతే బట్టి విక్రమార్క ఉన్నారో, మీలాంటి సీనియర్ జర్నలిస్టు ఇన్ని పెడుతున్నారయ్యా, ఇది పాసిబుల్ అవుతుందా అంటే వాళ్ళు ఏమన్నారు సార్, మేము సంపదను సృష్టిస్తాం, మేము కడుపు కట్టుకుంటాం, చంద్రబాబు గారు కడుపు కట్టుకుంటాం, సంపదను సృష్టిస్తాం, పేదలకు పంచుదామని చెప్పారు సార్. వాళ్ళు చెప్పినది సార్. ఈరోజు ఆయన ఓడిపోలేదు, ఆయన క్యాబినెట్లో లేకుండా లేడు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. మరి వచ్చిన తర్వాత కడుపు కట్టుకొని సంపద సృష్టించి ఈ స్కీములన్నీ ఎట్లా పెడుతున్నారు అని అప్పుడు అడిగినప్పుడు మేము ఆర్బీఐ గవర్నర్లతోని చిదంబరంలతోని చర్చించినాకనే మాకు 100 ఏళ్ల పాటు చరిత్ర ఉంది అంటే నేనేమంటున్నా, ఇవన్నీ మీరు చెప్పిండ్రు మేడం, చెప్పి వచ్చినాక మీరు చెయ్యాలి. అంతేగాని గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం ఎన్ని రోజులు గత ప్రభుత్వాలు, సో మీరు కంటిన్యూ ఇంకా గత ప్రభుత్వం ఇప్పుడు నేనేమంటున్నా, మీరు ఇమ్మీడియట్లీ ఏదైతే హామీ ఇచ్చిండ్రో, ఏవైతే ఫీజు రిమాండ్స్ ఉండో రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది, మీ ప్రభుత్వం పైన ఉంది. అంతేగాని ఇంకా మీరు గత ప్రభుత్వం అని చెప్తే ఎట్లా? ఈరోజు పిల్లలు అన్న చెప్పినట్టు చాలా స్కూళ్ళల్లో మాకు ఫోన్లు వస్తాయి, ఏది సర్టిఫికేట్లు ఇవ్వరు, మనం బతిలాడాలి, బెదిరియాలి, దండం పెట్టాలి, అయినా వాడు ఇవ్వడు, మాతో ఇస్తా అంటాడు, పోయినాక మళ్ళీ ఇవ్వడు, మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లేపడు. మేనేజ్మెంట్ వాడుకునే తిప్పలు వాడుకున్నాయి. నేనేమంటున్నా, ఇమ్మీడియట్లీగా
కేబినెట్ నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి సంబంధించిన డబ్బులు Right. రాగానే చెల్లిస్తారని చెల్లించాలి. రైట్ విద్యార్థులు ఇబ్బంది ఓకే పడుతున్నారు. ఓకే కాదుగా ప్రకాష్ రెడ్డి గారు చాలా స్పెసిఫిక్గా పలానా ఇష్యూ చెప్పారు. అట్లా మనకు కూడా ఇక్కడ మీరు కూడా అట్లాంటివి ఉంటే చెప్పండి, ఇంకేమైనా అదనంగా ఉంటే చెప్పండి. ఆల్రెడీ కంటిన్యూటీ నేనేమంటున్నా ఇమ్మీడియట్లీగా ఆ సమస్యను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇంద్ర గారు చెప్పండి, ఏపీ తెలంగాణకి పెద్ద తేడా ఉన్నట్లేదు. మరి ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది అయితే కొంచెం అలార్మింగ్ గానే ఉందనిపిస్తుందా? కొంచెం రేవంత్ గారు ఈ విషయం మీద శ్రద్ధ తీసుకుంటే బెటర్ ఏమో. ఇప్పుడు ప్రకాశన చెప్పిన దాంట్లో వాస్తవం లేదని నేను అనట్లే, కానీ దానికి కారణాలు కూడా మనము ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాల్లో మళ్ళీ అడిగిపోతారు. That is not issue. ఒకేసారి చెయ్యాలి అనడం అన్నది సరైనది కాదు. ఇవాళ కాలేజీలకు అన్నింటికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫీజు విషయంలో ఉండొచ్చు, మిగతా పిల్లలకి సర్టిఫికేట్స్ ఇచ్చే విషయంలో ఉండొచ్చు, మీరు ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి చాలా సీరియస్ గా ఇచ్చారు. మీకు కావాల్సినటువంటి ఇవ్వాల్సిన అమౌంట్ కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందుల పరిస్థితి ఉన్నది. మేము త్వరలోనే మీకు సెటిల్ చేస్తామని పిలిచి మాట్లాడారు. మాట్లాడకుండా మనం గాలికి వదిలేస్తే మనం తప్పు పట్టాలి. మనం వచ్చి 2 years అవుతుంది. 2 years లో డెఫినెట్ గా మీ యొక్క పరిస్థితులు నేను అర్థం చేసుకోగలను. కాబట్టి ఇంకో కొంత సమయాన్ని నాకు ఇవ్వండి, నేను చేస్తానని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి కంపారిటివ్లీ లాస్ట్ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుంది. రైట్ ఓకే సిస్టమ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్రకాష్ గారు మీరు ఏదో చెప్పదలిచినట్టున్నారు, సంక్షిప్తంగా చెప్పండి. వాళ్ళు మాట్లాడలేదు సార్, బెదిరించారు సార్. ఎందుకంటే మేనేజ్మెంట్స్ అందరూ కూడా మా కాంటెంపరీ బ్యాచ్ వల్లే ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్ ఎడ్యుకేషన్ గురించి నిజాయితీగా మాట్లాడే వాళ్ళు మీరు ఎలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, ఆయన స్పెసిఫిక్గా అని చెప్పారు కదా, ఆయన ఏమి ప్రత్యేకించి జనరల్ ఉపన్యాసం ఇవ్వలేదు కదా. ప్రకాష్ రెడ్డి గారు చాలా స్పెసిఫిక్గా పాయింట్ వైజ్ చెప్పారు. అది దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి. మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా, ఇంకా ఇవ్వలేదు అని. ఓకే ప్రకాష్ గారు చెల్లింపులు జరుగుతాయని తెలియజేస్తున్నాను. అది అన్నారు బాగుంది చక్కగా. ప్రకాష్ గారు అంతే కదా, మీరు ఇంకేమైనా మాట్లాడాలా? ప్రకాష్ సార్ అంటే అందుకోసం మేనేజ్మెంట్స్ బెదిరియడం కాకుండా ఎంతో కొత్త సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. రైట్ శేఖర్ గారు. సార్ ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా విద్య అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత సార్. అది తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు సార్ దేశంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం. ఓకే, మీరు మిమ్మల్ని అడగలేదు కదా, నేను మిమ్మల్ని అడిగినాటి సమాధానం చెప్పండి. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఎంత స్పెసిఫిక్గా చెప్పారు, ఆ పరిస్థితి ఏపీలో ఉందా లేదా? అక్కడ కూడా సర్టిఫికేట్ల ఇబ్బందులు ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయా, అక్కడ సర్దుకుంటున్నారా అనేది పాయింట్. ఇప్పుడు ఆమె సమాధానం ఇచ్చారు ఏమని, ఇక్కడ మేము సరి చేసుకుంటాము, త్వరలోనే పే చేస్తారని చెప్పారు. తప్పులేదు, అట్లా చెప్పాలి. జనరల్ ఉపన్యాసం లేదు సార్. ఎలా ఉంటుందంటే సార్, ఏ ప్రభుత్వం అయినా మారినప్పుడు క్యారీ ఫార్వర్డ్ గా ఉంటాయి. గత ప్రభుత్వం నుంచి కొంత బకాయిలు అనేవి ఖచ్చితంగా వస్తాయి సార్. అలాగే 2019లో మేము వచ్చినప్పుడు 1700 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వచ్చాయి. రాగానే మేము విద్యార్థుల యొక్క ఇబ్బందులు గుర్తెరిగి వెంటనే బకాయిలు మొత్తం తీర్చేసి క్వార్టర్కి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 6 క్వార్టర్లు పెండింగ్ ఉంది. విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి, మేనేజ్మెంట్ ఇబ్బంది పడే పరిస్థితి. కానీ నారా లోకేష్ గారి సారథ్యంలోని విద్యాశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. దీన్ని ఖచ్చితంగా ఆలోచన చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇందాక మీరు ఒక వీడియో బయట చేశారు, దాన్ని నాకు బాగా నచ్చింది సార్. రాహుల్ గాంధీ గారు అది మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మళ్ళీ వేరే అంశాలు ఉన్నాయి కదా, అవన్నీ కలిపి వరుసనే ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్దాం. శర్మ గారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆస్కార్ అవార్డు శాంతి బహుమతి వచ్చినందుకు చాలా అవార్డు వచ్చినందుకు ఆయన సంతోషంగా చెప్పుకుంటే కూడా మీరు వ్యాఖ్యానిస్తే అట్లా అన్యాయం. ముఖ్యమంత్రి దానికి ఆయన ఖచ్చితంగా అర్హులు అంటారా? కన్న తల్లికి అన్నం పెట్టినాడు. నో అట్లాంటి అనవసరమైన మాటలు మాట్లాడొద్దు దయచేసి. ఇక మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎందుకు రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రాయితీ ఇచ్చారు, పైగా అది మత విద్వేషాలకి పెంచేదే విధంగా ఉంది అని చెప్పి సిపిఎం సిపిఐ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. మంచి నారాయణ గారు అయితే చాలా గట్టిగా రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు గారిని ఇద్దరిని విమర్శించారు. దానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా ఇందిరా గారు? ముందే మిమ్మల్ని అడుగుతున్నాను. సరే, ఇప్పుడు సినిమాలు తీసే వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి దాంట్లో కొన్ని అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో. అంటే అట్లా కాదు, ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అసెంబ్లీలో కూర్చుని నేను ఈ సీట్లో ఉన్నంత కాలం
ఒక్క బెనిఫిషియో ఇవ్వను, రేట్లు పెంచనివ్వను అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు సడన్గా బీజేపీ పార్ట్నర్ అయిన జనసేనకి, అందులోనూ సనాతన ధర్మం గురించి ప్రోత్సహించే నటుడి కోసం ఎందుకు రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడ్డారు? ఇది గురు శిష్యుల సంబంధం అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? సరే, ఇక్కడ వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక మెసేజ్ ఇచ్చే ఓరియంటెడ్ లో వాళ్ళు చేసినటువంటి దానికి ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు మేబీ చేసి ఉండొచ్చునేమో, కానీ ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఒక పార్టీ గాని ఒక గురువు గాని వ్యక్తిగతంగా గాని తీసుకోవాల్సిన ఆయనే చెప్పారు కదా పుష్ప గొడవ అయిన తర్వాత. Yes, sir. ఆయనే చెప్పారు కదా నా సీఎం సీట్ లో ఉన్న. అంటే ఏమిటి పవన్ కళ్యాణ్ గారితో అంత మరి ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు ఏటికి ఇచ్చినట్లేరుగా ఇచ్చారు. మరి ఈయన మీద ఎందుకు సడన్ గా అభిమానం పెరిగింది అనేది పాయింట్. అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారా పవన్ కళ్యాణ్ గారా లేదా చంద్రబాబు గారా? రేవంత్ రెడ్డి గారు ఓ పక్క రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుంటూ ఇంకో పక్క బీజేపీ వాళ్ళతోటి ఎట్లా సంబంధాలు పెట్టుకోగలుగుతున్నారు? దత్తాత్రేయ గారిని వైస్ ప్రెసిడెంట్ చేయమన్నారు. ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో కనీసం మినిమం కట్టసిగా కూడా వాళ్ళు వెళ్ళకపోవడము, వాళ్ళకు అవన్నీ కాదనట్లేదండి. అసెంబ్లీలో చేసిన ప్రకటన చేశారు ఆయన. కానీ కొన్ని ఎగ్జామ్షన్ కేసెస్ వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా కూడా స్థానంలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు నారాయణ గారు ఒకసారి సిపిఐ నారాయణ గారు ఏమన్నారు ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు విందురు కానీ సిపిఐ నారాయణ గారు ఏమన్నారు వేయండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాయణమూర్తిని చూసి సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఆయన మీద సినిమా తీశాడు, ఆయన యూనివర్సిటీ సినిమా. అందులో లీకేజ్ గురించి లక్షలాది మంది విద్యార్థులు ఎంత బాధపడ్డారో ఒక సందేశాత్మక సినిమా తీశాడు. దాన్ని ప్రీవ్యూ చూసా. ఆయన ఏమంటున్నాడు, నాకే గవర్నమెంట్ సహాయం అక్కడ చెప్పాడు. అలా నారాయణమూర్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలా? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి చేసే వాళ్ళకి మీరందరికీ రాయితీలు ఇస్తారా? రైట్, ఓకే, రైట్. ప్రకాష్ గారు మీరేమంటారు? సంక్షిప్తంగా మాట్లాడింది దీని మీద కూడా. నేను సంక్షిప్తంగా చెప్తున్నాను సార్. సినిమాలో వేసే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇదివరకు, మీరు అన్నట్టు అందరం మన మనసులలో మన మైండ్లలో ఉంది. ఆయన ఆ మాట అనకపోతే గొడవ లేదు, అసలు అది తప్పేం కాదు, ఒక విధానం. అది కూడా కాదు సార్, సినిమాలు సినిమా కోసం తీస్తున్నారు, అవి కమర్షియల్ సినిమాలు. పెట్టుబడి పెడుతున్నారు, డబ్బులు ఆదాయం వస్తుంది. అది సినిమా హీరోనా ప్రొడ్యూసరా ఇవి పక్కన పెట్టేస్తే పెట్టుబడి పూర్తి డబ్బులు రాకపోతే అది వాళ్ళు ఇష్టం. ఇప్పుడు మనం అన్ని వ్యాపారం చేస్తే ప్రతి ఒక్క వ్యాపారం నష్టపోయే వ్యాపారికి డబ్బులు ఇస్తామా ప్రభుత్వం ఏమన్నా? అంటే ఆ కోణంలో ఆలోచిస్తారు ఎవరన్నా? అందుకోసమనే సినిమాలా చూడనియండి, ప్రజలు సినిమా చూడనియండి, దానికి ఇంకా ఫీజు అంత టికెట్లు పెంచుకోవడం కోసం అవకాశము, లేకపోతే ఎక్స్ట్రా షోలు చేయడానికి అవకాశము, ఇవన్నిటిని కూడా సినిమా వదిలిపెట్టండి సార్ డిపార్ట్మెంట్ను. దాన్ని రాజకీయాలను కలపడం వల్ల అనేక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు సార్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోనండి. ఏ సినిమా అయినా వాళ్ళు నడిస్తే మంచి సినిమా అయితే ప్రజలు చూస్తారు, ప్రజలు ఆదరిస్తే సినిమా నడుస్తుంది, లేకపోతే పోతుంది. దాని గురించి చాలా ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. ఇవ్వడం అనేది ఇప్పటికైతే నా లెక్కనైతే ఏ సినిమా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి సందేశాత్మకమైన కళాత్మకమైన ఎవరి పైన వాళ్ళు చేసుకుంటారు సార్. పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు, సినిమా ఎందుకు తీస్తున్నారు, అవసరం లేదు అనేది నా అభిప్రాయం. రైట్. రణధీర్ గారు హైదరాబాద్ బీజేపీ వారు అయినప్పుడు కూడా నిర్మోహటంగా మాట్లాడారు ప్రకాష్ రెడ్డి గారు. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ రెండు విషయాలు సార్. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ మీద నాకున్న ప్రాక్టికల్ అనుభవమే చెప్తాను సార్. నేను అభ్యంతరకరమైన మాటలు ఎవరు మాట్లాడొద్దు దయచేసి. 100% నేను మాట్లాడాను సార్. 100%. ఇక్కడ ఒక నాకు మిత్రుడు ఉన్నారు సార్, నా ఫ్రెండ్స్ కొన్ని డిగ్రీ కాలేజెస్ మెయింటైన్ చేస్తున్నారు సార్. ఓకే. వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కాక అప్పుడు వాళ్ళు మీద పడుతుంటే బాధపడుతూ ఉంటే వాళ్ళ మాటలు విన్నది నేను డైరెక్ట్ గా విన్నాను సార్. ముందరే జరిగిన సంఘటన సార్. నిజంగానే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో గవర్నమెంట్ నెగ్లిజెన్సీ ఉంది అనేది వాస్తవం సార్. ఇక్కడ ఇంకొక సినిమా విషయం లోపల సినిమా టికెట్లు ఎందుకు పెంచారు సార్? అక్కడ అభిమానంతోనే పవన్ కళ్యాణ్ అంటే అభిమానము ఇంకేదన్నా కానీ వాళ్ళ దగ్గర దోచుకోవడానికి 600, 700, 800 టికెట్ ఏం రేట్లు సార్? వాళ్ళని వాళ్ళ రక్తం కాగడం కాదా ఇది? అంటే అట్లా కాదు కదా. నాకేమనిపిస్తుంది, కాదు నాకేమనిపిస్తుంది అంటే ఈ సినిమా తీసిన తర్వాత సరే హీరో రెమ్యునరేషన్ చాలా ఎక్కువ ఉండటం అవన్నీ ఒక ఇష్యూ అయినప్పటికి కూడా ఓవరాల్గా కాస్టు, అది తీయటానికైన ఖర్చు, తర్వాత తాజా టెక్నికల్గా వచ్చినటువంటి పరిణామాలు, ఈ నేపథ్యంలో
పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడానికి కొన్ని కండిషన్స్ పెట్టి ఇస్తే పెద్ద తప్పేం కాదేమో అన్నది ఒక పాయింట్. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడటం, తన సినిమాకో రకంగా మిగతా వాళ్ళ సినిమాలకో రకంగా మాట్లాడటం, రేవంత్ రెడ్డి గారు అసలు నేను ఇవ్వను అని చెప్పటం, దీనివల్ల చర్చ తప్ప అసలు పెంచుకోకూడదా అంటే మరి ఓవరాల్గా చూసినప్పుడు పెంచుకోవడాన్ని పెద్ద మనం తప్పు పట్టక్కర్లేదేమో కానీ బట్ వాళ్ళ మాటలు బట్టే ఈ విమర్శ వస్తుందేమో అని నా అనుమానం. కొమ్మినేని గారు పెంచుకోవాల్సిన అవసరం, సినిమా ఎక్కువ మంది ప్రజలు చూస్తే ఎక్కువ పైసలు వస్తాయి సార్, ఒక్క దగ్గర ఎన్ని పైసలు తీసుకోవాలి సార్? మంచి సినిమా అయితే ఎక్కువ మంది చూస్తారు కదా సార్. అదొక యాంగిల్, నేను కాదన్ను. బట్ ప్రకాష్ రెడ్డి గారు ఐ అగ్రీ విత్ యు. ప్రకాష్ రెడ్డి గారు ఐ అగ్రీ విత్ యు. సినిమా బాగుంటే ఎక్కువ మంది చూస్తారు. ఓకే, ఒక్క నిమిషం రణధీర్ గారు కంప్లీట్ చేయండి. రణధీర్ గారు సార్, ఇప్పుడు సిపిఐ నారాయణ గారు ఒక విషయం చెప్పారు సార్, నారాయణమూర్తి సినిమా గురించి. మరి అలాంటి సినిమాను అది సందేశాత్మక సినిమా సార్, దాన్ని ప్రజలకు చేరవేయాల్సిన అవసరం కూడా ఉంది సార్. అట్లాంటి వాటికి ప్రభుత్వం కూడా ప్రమోట్ చేయొచ్చు సార్, వాటికి ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏముంది సార్ సబ్జెక్ట్ లేని సినిమాలకి. పైగా దాంట్లో మరి సిపిఎం శ్రీనివాసరావు చెబుతున్నారు, ఏపీ సెక్రటరీ, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సినిమా తీయటం, కల్పిత కథలు, చరిత్రని వక్రీకరించడం, అసలు పాత్రే లేదని చెప్పడం, అయినప్పుడు కూడా తీయొచ్చు, అభ్యంతరం లేదు, కానీ కల్పిత కథని రాసుకోండి అని చెప్తున్నారు. అది మరి అట్లాగా అటువంటి వాటికి ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు చర్చ అవుతా ఉంది. రైట్ రైట్ పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ సార్, ఇది మన అసెంబ్లీలో ఏదైనా ఒక వాగ్దానం గాని ఒక వర్డ్ గాని చెప్తే దానికి చాలా విలువ ఉన్నట్టు రాజ్యాంగబద్ధంగా చాలా మనం గౌరవిస్తాం సార్ దాన్ని. అసొంటిది మందిరం అసొంటి ప్లేస్ లోనే నువ్వు అట్లా చెప్పి బయట మళ్ళీ ఇస్తే ప్రజలు ఎట్లా నమ్మాలా? వేరే వాటికి కూడా నమ్మలేం కదా మనము. ఉంటుంది అంటే కనీసం వివరణ ఇచ్చి ఉండాల్సింది సీఎం గారి తరఫు నుంచి లేదా ప్రభుత్వం వైపు నుంచి. అప్పుడు అన్నమాట నిజమే కానీ పవన్ కళ్యాణ్ గారికి సినిమాకి ఎగ్జామ్షన్ ఇచ్చామనో లేకపోతే అట్లేదని చెప్పినా, లేదు ఈ కారణాలతో ఎగ్జామ్షన్ ఇచ్చామని చెప్పినా బాగానే ఉండేది. కానీ అట్లేం చేయకపోయేసరికి ఏమనుకుంటున్నారు, చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్సో లేదా పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సంబంధ బాంధవ్యాలు లేదా బీజేపీ వారితో ఏమన్నా అండర్ హ్యాండ్ డీలింగ్ ఉందా, ఇట్లాంటి అనుమానాలు వచ్చే అవకాశం ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు సార్. ఇంకొకటి హలో సార్, అదే మీరు అన్నట్టు చంద్రబాబు గారితో మీరు చెప్పే అవసరం లేదు, చిన్న పిల్లలకు కూడా తెలుసు సార్ వాళ్ళకున్న అనుబంధము, మనం చెప్పే అవసరం లేదు. కాబట్టి ఇంకొకటి, ఇప్పుడు బీసీ గురించి మాట్లాడుతున్నారు కదా సార్, బీసీ 50% నేను బద్దలు కొడతాను అన్నాడు కదా. అయితే వాళ్ళ పార్టీలో ముందు చిన్న పార్టీ, ఈ పద్మ గారు బీసీ అనుకుంటాను సార్, ఐఎమ్ గెస్సింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మేడం కి ఏదైనా ఒక మంత్రి పదవి ఇవ్వనండి సార్, ఫస్ట్ చూద్దాం దాంట్లో. ఎవరికి ఇందిరా పద్మ గారా సార్? ఇందిరా స్వామి గారు ఆవిడ ఎమ్మెల్యే కాదు కదా, ఎమ్మెల్యే అయిన తర్వాత చెబుతురు కానీ ఏదన్నా ఒక పదవి అట్లా మీరు ఆవిడని రెచ్చగొట్టాలని చూస్తే అట్లా తప్పు, అది తప్పు. రైట్, ఏంటి రాయితీల మీద వామపక్షాలు నిరసన చెప్తున్న తీరు మీద మీరు ఎట్లా స్పందిస్తారు? నేనేమంటున్నా సార్, స్పష్టంగా సినిమా తీసేదే కమర్షియల్ యాంగిల్లో తీస్తారు. సో కమర్షియల్ యాంగిల్తో పాటు నడవాలి కాబట్టి కొంత మెసేజ్ యాంగిల్లో తీస్తారు. వాస్తవంగా చేసేదే బిజినెస్ అన్నప్పుడు ఆ బిజినెస్కు నువ్వు హెల్ప్ చేయడం ఏంది ఒకటి. రెండో విషయం చేస్తున్నావు మరి అంత ముందే నువ్వు చెప్పినావు కదా హౌస్లో, ఇంతకుముందు ఒక నువ్వు హౌస్లో చెప్పినావు అంటే రికార్డెడ్ ఈజ్ జీవో. సో అంటే ఇక్కడ ఏమైంది, ఎవరో కొంత వ్యక్తులు నీ గురువులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి ఇస్తున్నావు. సో ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆకలితో ఉన్నాడా, ఏమైనా పేదోడు? ఇప్పుడు నువ్వు పేదోడిని దోషి పెద్దోడికి పెడుతున్నట్టే తప్ప పెద్దోడి దగ్గర నుంచి నువ్వు తీసుకొచ్చినట్టు ఏం కనిపిస్తలేదు కదా. కాబట్టి ఇంతకుముందు ప్రకాష్ ఒక మాట చెప్పిండు, వీఆర్ అగ్రి. మంచిగా ఉంటే మెసేజ్ చాలా మంది చూస్తారు, చాలా మంది డబ్బులు వస్తారు. చిన్నప్పుడు మీరు నారాయణమూర్తి సినిమా లైన్ కట్టి అంగిల్ చింపుకొని టికెట్ తీసుకొని చూసేవాళ్ళం. నారాయణమూర్తి సినిమా అంటే ఊళ్ళలో జనాలు కదిలిపోయారు, ట్రాక్టర్ల మీద పోయేవాళ్ళు. ఎందుకు ఒక మెసేజ్ ఉంటుంది, ఒక ఇష్యూ మీద ఫైట్ ఉంటుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఈ ఇష్యూను స్పష్టంగా ఇంతకుముందు ఒకరు మాట్లాడుతూ చెప్పారు, ఇది చరిత్రగా తీయట్లేదు, చరిత్రను వక్రీకరించి తీస్తున్నా అని చెప్పారు. చరిత్రను వక్రీకరించి తీస్తున్న సినిమాకు నువ్వు ఇంత చేయాల్సిన పని ఏముంది అంటే స్పష్టంగా మనం అర్థమవుతుంది. ఇంతకుముందు చెప్పాడు కాలరు, చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి చెప్పారు, రేవంత్ రెడ్డి ఇస్తున్నారు అంతే. పేదోడి సినిమాకి ఇయ్యరు. ఎన్నో సినిమాలు సార్ చిన్న డైరెక్టర్లు ఉంటారు సార్, చిన్న ప్రొడ్యూసర్లు, వాళ్ళకి ఇస్తే అప్కమింగ్ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అరే మంచిగా రిలీజ్ కానీ ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ చెప్తా సార్. ఒక వారంలో 5 సినిమాలు 6 సినిమాలు ప్రొడ్యూస్ అయ్యి సెన్సార్ బోర్డుకి వస్తే అలా ఒక్క సినిమా 2 సినిమాలు తప్ప మిగతా సినిమా రిలీజ్ అయితే లేదు సార్. చాలా అమ్ముకొని ఉన్నారు సార్ పేదోళ్ళు, చిన్న డైరెక్టర్లు, చిన్న ప్రొడ్యూసర్లు. వాళ్ళకు కోరిక
సో తీస్తారు, తీసేది ఆడికి సెన్సార్ పోయే వరకు ఆడ ఉంటుంది, ఎవడు కొనేటోడు ఉన్నాడు, సినిమా థియేటర్ లేదు. ఇంకోటి ప్రకాశ్ అన్న ఇంకొక మాట, సినిమా థియేటర్లు కూడా ఆ నలుగురు చేతులే ఉన్నాయి కదా సార్. నువ్వు నేను కలిసి ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినాం అనుకో, ఎవరు తీసుకోవాలి సార్? ఎవరైనా థియేటర్ ఇస్తారా సార్? మన ఇద్దరికి ఏడ మారింది సార్. ఆ నలుగురు చేతుల్లో ఉన్నాయి కదా థియేటర్ లేదు ఇప్పటికి కూడా మీరు ఒక థియేటర్ మనం చూసి అడగండి, ఇస్తారేమో నాకు ఒక్క థియేటర్ కూడా ఇవ్వరు. అట్లాంటిది నువ్వు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. చిన్న డైరెక్టర్లను, చిన్న ప్రొడ్యూసర్లే, కానీ బల్జిడోనికే నువ్వు పెడతానంటే మళ్ళీ ఎట్లా? పవన్ కళ్యాణ్ ఏం కష్టం వచ్చింది? శేఖర్ గారు మీరు చెప్పండి, ఏమిటి విశాఖపట్నంలో ఏ యూనివర్సిటీ ఇచ్చారంటే ఆయన రోజు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రమోషన్ పనిలో బిజీగా ఉన్నారు, ఇప్పుడేమో ఇక్కడ తెలంగాణను కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఎట్లా దీని మీద మీరేమన్నా చెప్తారు? అసలు సినిమాలు కొంత దెబ్బతింటానికి పవన్ కళ్యాణ్ చేసే రాజకీయ విమర్శలు ఇటువంటివి కూడా వాళ్ళకు ఈ మధ్యకాలంలో ఆయన కుటుంబానికో లేకపోతే ఆయన అభిమానులకు తీసిన సినిమాలు కూడా దెబ్బతింటానికి ఈయనే కారణం అవుతున్నారని అనుకోవాలా, నిర్మాతలు దెబ్బతింటానికి? సార్ ఒక విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది అసెంబ్లీ సార్. అసెంబ్లీలో మనం ఒక మాట ఇచ్చాము, అసెంబ్లీలో చైర్ ఏదైతే అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి కానీ లేకపోతే ప్రజాపక్షం పట్ల కూర్చున్నటువంటి సీఎం గారు కానీ ఓ మాట చెప్పారంటే అది శాసనం లాంటిది సార్. అక్కడ కూర్చొని సార్ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వారు జబ్ తక్ మై సీట్ మే బయటేంగే జబ్ తక్ నై దేంగే అన్నారు సార్. బాగా గుర్తుంది సార్ ఇది. మరి ఎందుకు ఇచ్చారు అనేది నాకు అర్థం కావట్లేదు సార్. ఇంతకన్నా ముందు మంచి సినిమాలు వచ్చున్నాయి కదా. చిన్న పిల్లగాడు కూడా అర్థమైపోతుందని, చిన్న పిల్లగాడు కూడా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు ఒక్కటే అంటే సార్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో ఇచ్చే మాటను కూడా నిలబట్టుకోలేకుండా మాట తప్పేంతలా దాన్ని శాసించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అనేది తెలుగు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దానికి సమాధానం దట్టు కాదు. ఇప్పుడు నాకు శ్రీనివాసరావు చెప్పేదాకా తెలియదు సనాతన ధర్మం ఆ గొడవ అంతా ఉందని. పైగా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద మరి స్టేట్మెంట్ ఆయనదో కాదో నాది సోషల్ మీడియాలో చూశాను. సనాతన ధర్మానికి ఎంకరేజ్ చేసే విధంగా చేసినట్లుగా ఉంది. సనాతన ధర్మానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందా? అలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేస్తా అనేది కూడా చర్చ వస్తుంది కదా సార్. కంప్లీట్ సెక్యులరిజం కి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ సనాతన ధర్మానికి సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి దగ్గరుండి రాయితీలు ఇచ్చిందంటే మధ్యలో ఇద్దరిని కోఆర్డినేట్ చేసినటువంటి అత్యంత పెద్ద శక్తి ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీయే చెప్పాలి సార్. సార్ కాంగ్రెస్ అన్న శేఖర్ రెడ్డి అందు గురించే పాపం రేవంత్ రెడ్డి నా ఆత్మ అంటుండే మనం అర్థం చేసుకోవాలి. నా ఆత్మ అనుసంధానం అయి ఉంది, మీరు నన్ను అనుమానించకంటారా నాయన, మీ దండం పెడతా అని చెప్తున్నాడు. నా ఆత్మ మీ దగ్గర ఉందని చెప్తుండే. శేఖర్ గారు కంప్లీట్ చేయండి. కానీ పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా సభలకు వెళ్ళి ఇట్లాగే ఆ నిర్మాతల కొమ్మ ముంచుతున్నారనే విమర్శకి ఆస్కారం ఇస్తున్నారు కదా. రాజకీయ విమర్శలు చేసి రాజకీయంగా జగన్ గారిని తిట్టో లేకపోతే వైసీపీ వాళ్ళని ఏదో ఒక మాటనో ఆయన స్ట్రాటజీగా మిగతా వాళ్ళందరినీ ఇది చేయడం కోసమా లేకపోతే నిర్మాతల్ని లాభం చేయటమా నష్టం చేయటమా ఇది? సార్ ఏదైతే 2014 ముందు వరకు కూడా సార్ రాష్ట్రంలో సినిమా రాజకీయం రెండింటి మధ్య సహృదయ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండేది. ఎవరి పని చేసుకెళ్ళేవాళ్ళు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎంతవరకు నడిచేస్తారు. కానీ రాజకీయానికి సినిమాకి సంబంధం లేకుండా ఉండేది సార్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాజకీయ సభల్లో రాజకీయాలు మాట్లాడాలి సార్, సినిమా సభల్లో సినిమాలు మాట్లాడాలి సార్. కానీ సినిమా సభల్ని రాజకీయాలకు వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, ఇంకొకరిని తిట్టడానికి ఎప్పుడైతే సినిమా సభలను వాడుకోవడం మొదలెట్టారో తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారి ప్రాపకం కోసం, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ప్రాపకం కోసం కొద్దిమంది జబర్దస్త్ నటులు, కొద్దిమంది ప్రొడ్యూసర్లు, కొద్దిమంది డైరెక్టర్లు, కొంతమంది చోటా మోటా నటులు వీళ్ళంతా సినిమా ప్రమోషన్ లో కూడా రాజకీయాలు వాడడంతో డివైడ్ వచ్చేసింది. ఇప్పటికైనా మార్పు వస్తే మంచిది. రాజకీయాలు సినిమాలకు సంబంధం లేకుండా నిన్న సక్సెస్ మీట్ అంటే సార్, నిన్న సక్సెస్ మీట్ అంటే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్నారు సార్. నెగిటివ్స్ చేశారు నా మీద, మీరు ఎందుకు బాధపడతారు? అంత బాధపడే వాళ్ళైతే దాడి చేయండి వాళ్ళ మీద అన్నాడు సార్. దాడి చేయండి, సత్తా లేదా మీకు అన్నాడు సార్.
అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే దాడి చేయాలా? దాడి చేయాలా? దాడి చేయాలండి. దాడి చేయమన్నారు సార్. నిజమా? అట్లాంటి నిజం సార్. దాడి నేను వీడియో కూడా చూశాను. అపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడితే అదో రకంగా ఇప్పుడు దాడి చేయండి వాళ్ళ మీద. మీకు సత్తా లేదా? మీకు సత్తువ లేదా? ఇట్లా అన్నారు సార్. మీకు సత్తువ లేదా అన్నాడు సార్. ఓకే కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి పవర్ అయింది. ఇప్పుడు ఆయన చేతిలో పవర్ ఉంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా పవర్ ఇప్పుడు ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. రైట్ ఫైనల్ గా కంప్లీట్. వాళ్ళ కేసులకి ఎవరు భయపడేవాళ్ళు లేరు సార్. కాకపోతే దాడి చేయండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నాడు. వాళ్ళ మనస్తత్వం ఎక్కడుందని అర్థం. చివరిగా నేను ఒక మాట చెప్తాను దయచేసి. రాహుల్ గాంధీ గారి ప్రసంగం విన్న తర్వాత నాకు ఇంగ్లీష్ మీడియం దేశం అంతా రావాలన్నా సార్. నిజంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఎందుకు కాల్ ఎగరేస్తున్నాను సార్. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి దాన్ని దేశం ఫాలో అవుతా ఉంది సార్ ఈ రోజు. ఓకే రైట్. జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని స్కూల్ ఎడ్యుకేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు చూపిన చొరవ, చేసిన మార్పులు ఈ రోజు దేశానికి మార్గనిర్దేశకం అవుతా ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు అట్లా చెప్పడం నాకు గూస్ బంప్స్ అనిపించింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా గర్వపడతా ఉన్నాను సార్. ఈ రోజు మా నాయకుడు చేసిన పని దేశం ఫాలో అవుతా ఉంది. ఓకే గుడ్. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందిర గారు చెప్పండి, ఒక సనాతన ధర్మం మీద తీసిన సినిమాకి రాయితీ పెంచుకోవడానికి ఇచ్చింది, దాని మీద వామపక్షాలు మండిపడుతున్నాయి, మీరేమంటారు? సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి విషయంలో సినిమా సనాతన ధర్మానికి సంబంధించింది, కాంగ్రెస్ పార్టీ దానికి సపోర్ట్ చేస్తారా, సెక్యులర్ లో ఉండదంటే 100% కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ సెక్యులర్ పార్టీ సార్. దాంట్లో ఎలాంటి అనుమానపడాల్సిన అవసరం లేదు. సో ఇవాళ సినిమా లాగా చూస్తే బాగుంటది, మనం అట్లాగే చర్చిస్తే బాగుంటది. దీనిని మరో కోణంలో అందరికి అవకాశం ఇస్తే బాగుంటది అక్క. ఒక్క పవన్ సరైనది కాదు. డిస్టర్బ్ అవుతున్న ఉద్దేశంతోన అందరు మాట్లాడిన తర్వాత విని నేను స్పందిస్తాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో సినిమా తీసినప్పుడు సినిమా చేసినటువంటి దానికి ఆయన పొలిటికల్ గా ఎజెండా ఉంటే ఆయన పొలిటికల్ ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, ఆయన ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఒక సినిమాకి ఏపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆయన రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగు ప్రజల్లో ఒక హీరోగా కాదు ఇందిర గారు మామూలుగా ఇవ్వటాన్ని ఎవ్వరం తప్పు పట్టం. నేనైతే ఇందా చెప్పే కదా, ఇస్తే పెద్ద తప్పే ఉందని, అది వేరే విషయం. కానీ సీఎం సీట్ లో ఉన్నంత కాలం నేను ఇవ్వను అని చెప్పారు. అది అంతేకాదు సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే వాటికి కూడా మేము ఇస్తామని అనౌన్స్ చేయండి, గొడవ లేదు. మేము బీజేపీ ఒకటే అని చెప్పండి, గొడవ లేదు. మరి ప్లీజ్ వినండి, ఉన్న వాళ్ళని ఎవరం కూడా ఆ సినిమా చూడలే. మీరు చూసుంటే నిజంగా ఆ సినిమా ఏంటో నేపథ్యం మీకు తెలిసి ఉండేది. మీరు చూడలే, నేను చూడలే, శేఖర్ చూడలే, నాకు తెలిసినంత వరకు అయితే. శ్రీనివాసరావు వ్యాఖ్యలు విన్నాం కదా, సిపిఎం ఆయన వ్యాఖ్యలు విన్నాం కదా. ఇప్పుడు ఆయన సినిమా చూసాడా? కాదు సినిమా చూసిన వాళ్ళు కొందరు చేసిన వ్యాఖ్యలు అది ఏముందో నాకు తెలియదు. అట్లాగే తెలుసుకుని ఇవ్వాలి కదా. కాదు ఒక సినిమాకి రాయితీ ఇచ్చేటప్పుడు అవినీతి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ విషయంలో చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం. అసెంబ్లీలో మాట్లాడింది తప్ప చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టి ఈయన ముఖ్యమంత్రి గారిని దెబ్బతీసే విధంగా ఆయన యొక్క లేదు ఎవరు దెబ్బతీయట్లేదు. కాదమ్మా కాదు చంద్రబాబు గారు కాదు చంద్రబాబు గారి మీద ఏ మాట అయితే ఉందో ఆయన మాట మారుస్తాడు తరచుగా అన్నట్లుగానే రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పిన దానికి విరుద్ధంగా చేశారన్నది విమర్శ. ఎవరు చేయలే, ఆయనే చేసుకున్నాడు. నేనైతే సినిమాకి సినిమాకి ప్రోత్సాహం ఇవ్వడానికి నేను తప్పు పట్టను. కానీ నేను ఒకటి అడుగుతున్నా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు అక్క? అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు? అరే ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు అక్క? ఓకే రైట్. మళ్ళీ వేరే అంశంలోకి వెళ్దాం. ఇక వేరే అంశంలోకి వెళ్దాం. మాకేం అభ్యంతరం లేదు. నేనైతే సినిమా ఇండస్ట్రీకి సబ్సిడీలు ఇవ్వటం లేకపోతే వీటిని తప్పు పట్టేవాడిని కాదు. కానీ మీరు అనౌన్స్ చేశారు కాబట్టి ఆ సమస్య వచ్చింది. అది అసెంబ్లీలో రైట్. ఓకే నాకే అభ్యంతరం. అయితే అసెంబ్లీలో మాట్లాడింది అబద్ధమా? మరి మీరు చెప్పండి. ప్రకాష్ గారు మళ్ళీ వేరే అంశం ఉంది, ఇంపార్టెంట్ అంశం. ఓకే ఒక్క నిమిషం నిద్ర ఆగండి. ప్రకాష్ గారు సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి, బ్రేక్ కూడా. ఒక 10-15 ఏళ్ల క్రితం మీరు అసెంబ్లీలో నాకు పరిచయం అయ్యారు సార్. ఒక చాలా ఏళ్ల క్రితం సార్. మీరు అసెంబ్లీని బాగా కవర్ చేసేవాళ్ళు.
అసెంబ్లీలో ఒక అసెంబ్లీ కమిటీ అష్యూరెన్స్ కమిటీ ఒకటి ఉంటుంది సార్. మీకు తెలుసు అప్పుడు అష్యూరెన్స్ కమిటీ అంటే అసెంబ్లీలో ఇచ్చిన అష్యూరెన్స్ అమలు అవుతున్నాయా లేదా చూసే కమిటీ ఒకటి ఉండేది సార్. అది ప్రతిపక్షం ఉండేవాళ్ళు, అధికార పక్షం ఉండాలి సార్. మీరు బాగా కవర్ చేసేవాళ్ళు అప్పుడు అసెంబ్లీ బాగా చూస్తున్నారు మీరు చాలా చాలా 2 సంవత్సరాలు. ఇప్పుడు అష్యూరెన్స్ కమిటీ అనేది గత 10 సంవత్సరాల లేదు సార్ ఈ అసెంబ్లీలో. అష్యూరెన్స్ కమిటీ అప్పుడు అది అందుకోసం గుర్తు చేస్తున్నారు సార్. మీరు అప్పుడు నాకు కలిసిన కాబట్టి ఇప్పుడు సీఎంలైనా మంత్రులైనా ఎవరిచ్చినా కూడా ఏం ఇబ్బంది లేదంటారు. రైట్, ఓకే. ముందుగా ఇందిర గారు మీరే మాట్లాడండి, ఎందుకంటే మళ్ళీ మీకు సరిగా అవకాశం ఇవ్వలేదు అట్లాంటి అభియోగాలు ఏమి నా మీద చేయకుండా ఉండటం కోసం ముందుగా మీకే ఇస్తున్నాను. అట్లని కాదు, జనరల్గా ఏంటంటే మిగతా వాళ్ళు మాట్లాడిన తర్వాత సమాధానం ఇవ్వటం, కానీ బట్ ఎలాంటి నాకు ఇబ్బంది రాకుండా ఉండడం కోసం నేను జాగ్రత్త పడుతున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేంద్రానికి ఆర్డినెన్స్ పంపుతున్నారట. మరి మీరేమో సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి పోరాడతామని, అక్కడ కేంద్రంలో పోరాడతామని చెప్పి నిన్న పెద్ద మీటింగ్ కూడా పెట్టారు, బాగా జరిగింది. రాహుల్ గాంధీ తోటి నా ఆత్మలు కలిశాయని మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నోబెల్ బహుమతి దాకా వెళ్ళాడు ఆయన, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సోనియా గాంధీ లేక. సో ఈ బీసీ రిజర్వేషన్ అంశం రేవంత్ రెడ్డి గారికి అంత ఖ్యాతి తెచ్చేసినట్లేనా? ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు బీసీలకి సంబంధించినటువంటి విషయంలో స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అది జరగలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు టెక్నికల్ గా ప్రాబ్లం లేకుండా ఏదైతే మనం T3 అని మాట్లాడతామో అది బేస్ చేసుకొని ఎంపీరికల్ డేటా అయ్యొచ్చు, ఒక డెడికేషన్ కమిటీ అయ్యొచ్చు, ఇట్లా ఒక శాస్త్రీయంగా దాన్ని చాలా చక్కగా చేసి అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు ద్వారా గవర్నర్ బిల్ చేసి రాష్ట్రపతికి పంపించిందంటూ సక్సెస్ అయ్యారు ఆయన. కాబట్టి ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉన్నది చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీలందరికీ కూడా ఇవాళ దాని గురించి మేమేం చేశాము, మేము ఆ యొక్క డేటా ఏంటి, ఇది దేశవ్యాప్తంగా తెలంగాణలో ఉన్న ఎక్స్రేనే ఉన్నది, ఇదే రకమైన పర్యాసనాలు ఇంచుమించుగా ఉన్నాయి, కాబట్టి ఇది అవసరం ఉందని చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో సోనియా గాంధీ గారు ప్రశంసించారు. ఎందుకంటే ఇది రాహుల్ గాంధీ గారు డే 1 నుంచి కూడా మొదలుపెట్టి ఈ వర్గాలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇవాళ వెనుకబడ్డాయి, కాబట్టి వీటి యొక్క డేటా అన్నది ఇంపార్టెంట్. ఆ డేటా అన్నది మన చేతిలో ఉన్నప్పుడు ఏ వర్గానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా తీసుకెళ్ళడానికి అది అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏమీ లేకుండా ఏం చేయలేం కదా సార్. ఒక పెద్ద వంట చేయాలనుకుంటే దానివల్ల ఇంగ్రీడియంట్స్ అవసరం. సో ఇవాళ అవి అన్ని మన దగ్గర ఉన్నాయి, వీటిని ఎట్లా చేయడం కోసం మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా సోనియా గాంధీ గారు అప్రిషియేట్ చేయడం, అలాగే రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు అప్రిషియేట్ చేయడం, డెఫినెట్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అది దక్కుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేస్తున్న నిర్ణయం రాష్ట్ర ప్రజల భాగస్వామ్యం. మోడీ గారిని ఏదో కన్వర్టెడ్ బీసీ అన్నారు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనే పేరు పెట్టాడు. ఓకే, అది వేరే. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం కేంద్రం దగ్గర ఆగిపోతుందా, లేదు మీరు దాని మీద ముందుకెళ్తారా? సంక్షిప్తంగా దాని మీద చెబితే 100% ముందుకెళ్తాను సార్. సో ఒరిజినల్ గా బీసీ అయి ఉంటే మోదీ గారు అందరికన్నా ముందుగానే తీసుకుని ఉండే వాళ్ళు. కన్వర్టెడ్ బీసీ కాబట్టి ఆయన మాలో కొంత పునరాలోచనలో ఉన్నారా అది అర్థం కాలన్నట్టు పరిస్థితిలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని ఉటంకించారు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రాష్ట్రపతి గారికి బిల్లు పంపించి ఈ రోజుకి 99 రోజులు సార్. బిల్లు పాస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. 9th షెడ్యూల్ లో పెట్టి తమిళనాడు తరహాలో 69% కి ఆమోదింపజేయాల్సిన అవసరం ఉంది. మన అందరి ముందు ఉన్నది వాళ్ళ 9th షెడ్యూల్ ఒకటే రక్షణ కవచం. అది చెయ్యకుండా తాత్సారం చేస్తారు. కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ దీనిని ఒక చర్చకి ఇవాళ మనం తీసుకురావడం జరిగింది. అది కూడా గవర్నర్ దగ్గర ఉంది. ఇవాళ లాస్ట్ డే ఇవాళ. సో ఇవాళ హైకోర్టు ఇచ్చిన దాన్ని కూడా ఇవాళ లాస్ట్ డే అవుతుంది. కాబట్టి మరి గవర్నర్ గారు తమిళనాడు తరహాలో గవర్నర్ పైన కంప్లైంట్ చేసి లేకపోతే ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి దానిని ఆయన స్వీకరించి ఇది న్యాయ సలహా కూడా తీసుకుని ఉన్నారు. కాబట్టి నిన్న కేంద్ర న్యాయ సలహా కూడా తీసుకున్నారు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఏమంటారు పాజిటివ్ గానే వస్తది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే రాకపోతే డెఫినెట్ గా కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో మీరు పోరాటం చేయండి. రాష్ట్ర ప్రజలను తీసుకొచ్చి నేను పోరాటం చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవాళ పార్టీలకు అతీతంగా బీసీలకి మంచి జరుగుతూ ఉన్నప్పుడు దానిని అందరం కూడా అందించుకొని ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు మీరు కూడా సంక్షిప్తంగా స్పష్టంగా అంటే సంక్షిప్తంగా సార్ చాలా విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే బీసీలను కామారెడ్డి డిక్లరేషన్తో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది స్పష్టంగా. ఎందుకు? సింపుల్ ఎగ్జాంపుల్ సార్. ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్లు ఎవరు చేయాలి సార్? కేంద్ర ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఈరోజు భారతదేశంలో జనగణన ఎవరు చేయాలి సార్? కేంద్ర ప్రభుత్వం చేయాలి.
గతంలో నుంచి ఎవరు చేస్తుంటారు? కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికీ ఈ దేశాన్ని పరిపాలించింది ఎక్కువ రోజులు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు బీసీ జనగణన చేయలేదు, కుల డేటా తీయలేదు. ఒకటి. రెండో విషయం, వాళ్ళు చేయండి నేను చేస్తానని మొదలుపెట్టినావు. మొదలుపెడితే మనం మొదలుపెట్టుడు కాదు, ఇతర రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో చేసి బొక్కబోర్ల పడ్డే అది యాక్సెప్ట్ చేయలేదు. ఏది జ్యుడిషియల్ పరంగా, లీగల్ పరంగా, రాజ్యాంగ పరంగా కర్ణాటక చేసింది, బీహార్ చేసింది, మహారాష్ట్ర చేసింది, చాలా చేసింది. ఈ రోజు ఆర్డినెన్స్ పంపుతున్నాం, మేము బిల్లు పంపుతున్నాం అంటారు. సార్ ఒక్క నిమిషం మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. అక్క మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. అరే మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఈరోజు జయలలిత గారు 91, 92, 93లో 3 సార్ల బిల్లులు 3 సార్లు ఆర్డినెన్స్ పంపారు సార్. అది కాలేదు సార్. కాకపోతే 94లో వినండి అక్క, వినండి, 94లో ఆమె అప్పుడు పివి నరసింహారావు గవర్నమెంట్ ఇస్ అ లూజ్ గవర్నమెంట్, ఆమె సపోర్ట్తో ఉంది కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టుకొని తెచ్చుకున్నా సార్. నేనేమంటున్నా, మౌలిక ప్రశ్న సార్, ఈరోజు బీసీలకు సపోర్ట్ బీజేపీ పార్టీ అంటుంది సార్. బీసీలకు మేము 100% ఇవ్వాలని ఈరోజు 50 ఏళ్ళు పరిపాలించినాక సోయొచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటుంది. నేను సింపుల్ చెప్తున్నా సార్, రాహుల్ గాంధీ మోడీ ఒక్క సింగిల్ ఛాయ్ కూర్చొని కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయమని సార్ లొల్లే పడుతుంది సార్. ఇక్కడ రాజకీయం ఎందుకు అంటున్నా, మీరిద్దరు బీసీలకు సపోర్ట్ కదా, మీరిద్దరు బీసీలకు సపోర్ట్ కదా. 50 ఏళ్ళు నువ్వు పరిపాలించినావు, 20 ఏళ్ళు నువ్వు పరిపాలిస్తున్నావు. ఈరోజు మీరిద్దరు కూర్చొని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకొని ఏ రాష్ట్రానికి, ఒక్క రాష్ట్రం కాదు సార్, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కుల జనగణన చేసుకొని అక్కడ ఆర్థిక రాజకీయ సోనియా గాంధీ గారు ప్రశంసించారు. శ్రీనివాస్ అంటాం ఆయనకు ఫస్ట్ కంగ్రాచులేషన్ సార్. ఒకటే సార్, ఎవరికి రాదు ఈ ప్రపంచంలో, నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఆస్కార్ అవార్డు వచ్చింది, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. దేనికి వచ్చింది అంటే నేను ఏమంటున్నా సార్, మీరు ఏదైనా చేస్తే మనం హామీ ప్రజలు యాక్సెప్ట్ చేయాలి సార్. ఇప్పుడు బీసీ ఏదైతే ఉందో ఇది కొట్టుడు పోతుంది, నిలబడదు అనేది మొత్తం అన్ని రాష్ట్రాల్లో తెలిసింది కదా సార్. నువ్వు కొత్తగా కనిపెట్టింది ఏంది, ఇది దేశానికి మోడల్ అంటారు. అందు గురించి నేను సింపుల్ లాజిక్ చెప్తున్నా సార్, రాకెట్ సైన్స్ కాదు. ఇప్పుడు నేను ప్రకాశన కూడా అప్పీల్ చేస్తున్నా, అన్న మోడీ గారు బీసీ అంటున్నారు, ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నారు సార్. వీళ్ళిద్దరు పార్లమెంట్ లో కూర్చుంటే అపోజిషన్ లీడర్ ఎవరు సార్? రాహుల్ గాంధీ. సభానాయకుడు ఎవరు సార్? మోడీ. వీళ్ళిద్దరు కూర్చుంటే దేశంలో ఉన్న అందరికి బీసీలకు న్యాయం జరుగుతుంది సార్. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర జనగణన చేసుకొని వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు సార్? మళ్ళీ ప్రకాష్ గారు చెప్పండి, ఇది కుట్ర. బీఆర్ఎస్ పార్టీ 2018లోనే బిల్లు చేసి పంపినాం. విన్నాక మీరు మాట్లాడి, నేను మాట్లాడితే మీరు మాట్లాడారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ బిల్లు చేసి అసెంబ్లీలో బిల్లు చేసి పంపింది, నిలబడలేదు సార్, నిలబడదు. రైట్, ఓకే. ప్రకాష్ గారు చెప్పండి, మోడీ గారు రాహుల్ గాంధీ గారు కలిస్తే అయిపోద్దని అంటున్నారు. మరి మీన్ వైల్ రేవంత్ రెడ్డి గారు ఏమో సర్టిఫికేట్లు తెచ్చుకోగలుగుతున్నారు కాంగ్రెస్ అధిష్టానం నుంచి, మీకేమనిపిస్తోంది? ముందు రేవంత్ రెడ్డి గారికి అభినందనలు సార్. ఆస్కార్ అవార్డు వచ్చింది, నోబెల్ అవార్డు వచ్చింది, అభినందనలు బాగా వచ్చినాయి. ఆస్కార్ అవార్డు తెలంగాణలో ఉన్న వ్యక్తిగా మా ముఖ్యమంత్రికి అవార్డు ఇచ్చినటువంటి వాళ్ళకు తీసుకున్న వాళ్ళకి అభినందనలు సార్. మొదలు అయితే నేను ఒక చిన్న విషయం చెప్తాల్సిన, నిన్న ప్రజెంటేషన్ చేసిన దాంట్లోనే తెలంగాణలో చేసింది కులగణన అని అంటే మాత్రం తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టే సార్. నిన్న ప్రజెంటేషన్, నిన్న కూడా దానికోసం స్పెషల్ కమిటీ వేశారు సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ రెడ్డి గారు నాయకత్వంలో. దాని పేరు ఏంటంటే సార్, సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే. దాని పేరు అది సార్. ఇది క్యాస్ట్ సర్వే కాదు సార్. దాని అదే పుస్తకం ఉంది, మొత్తం 90 పేజీల పుస్తకంలో వాళ్ళు రాసింది ఇదే సార్. సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే. ఎక్కడ క్యాస్ట్ సర్వే చేశారు సార్ వీళ్ళు? ఆ సర్వేకి శాంక్టిటీ ఏంటి సార్? ఇది నా మొదటి అంశం సార్. ఇది రెండో అంశం ఏంటంటే, వారిని దాని ముందు స్పందిస్తాను దాని చివరిక. రెండో అంశం ఏంటంటే సార్, అందరూ షెడ్యూల్ 9లో పెట్టమంటున్నారు. మన దాంట్లో ఎప్పుడు మన జయలలిత కాలంలో పెట్టారు 93, 94లో. అప్పుడు పివి నరసింహారావు గారు ఓట్ల కోసమా అసెంబ్లీలో పార్లమెంట్ లో మెజారిటీ కోసం పక్కన పెడితే 2007లో సార్, 2007లో మా రామచంద్రరావు గారు చెప్పిన విషయం అదే సార్. 2007లో ఐఆర్ కోహ్లీ కేసులో 9 జడ్జిల యొక్క ధర్మాసనము పూర్తి స్థాయిలో ఈ 1973 నుంచి ఏవైతే 9th షెడ్యూల్ పెట్టిన చట్టాలు ఉన్నాయో అన్నిటిని కూడా మేము లీగల్ జ్యుడిషియల్ రివ్యూ చేస్తాము, న్యాయ పరీక్ష చేస్తాము అని చెప్పారు సార్. ఫైనల్ మాట చెప్తా సార్, ఫైనల్ మాట చెప్తా. నాకు టైం లేదని చెప్పారు కదా, ఒక్కటే మాట చెప్తా. నేనంటే ఏంటంటే సార్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లలో ఇంతే ఇవ్వాలా సీలింగ్ పెట్టింది నా మోడీ గారు కాదు,
నా రాహుల్ గాంధీ కాదు, నా మన్మోహన్ సింగ్ కాదు, నా పివి నరసింహారావు గారు కాదు సార్. ఇది భారత సుప్రీం కోర్టు ఆర్టికల్ 16 ప్రకారము యూఎస్ కోసం కంప్లీట్ మీరు మాట్లాడమని ఆర్టికల్ 16 లో ఇచ్చినటువంటి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అన్నారు కాబట్టి దానికి అనుగుణంగా 50% మించకూడదని సుప్రీం కోర్టు ఇందిరా సహాని కేసులో లేదా అంతకుముందు ఉన్నటువంటి కేసులో చెప్పినటువంటి అంశాలు ఈడబ్ల్యూసీ ప్రకాష్ గారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి ఇచ్చారు కదా అన్నది ప్రశ్న. నేను చెప్తాను సార్, నేను చెప్తాను ఎకనామికల్ వీకర్ సెక్షన్ విషయంలో కూడా అది వర్టికల్ రిజర్వేషన్స్ కాదు సార్, అది ఓన్లీ హారిజాంటల్ రిజర్వేషన్ సూపర్ న్యూమరీ కోటాది. జాతీయ పార్టీలు బీసీ ద్రోహులు, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. బీసీ జనాలు చూస్తున్నారు, మీరిద్దరు ద్రోహులే. ఒక్క నిమిషం ప్రకాష్ గారు కంప్లీట్ చేయండి దయచేసి. ప్రకాష్ గారు మీరే కంప్లీట్ చేయండి దయచేసి, కంప్లీట్ చేయండి ప్లీజ్. మీరు అన్నారు కాబట్టి నేను గుర్తు చేస్తూ చెప్తున్నాను సార్, మోడీ గారు కన్వర్టెడ్ బీసీ అంటే అంత ఫాల్తు మాట. లీగల్లీ అనే పదం వాడినట్టున్నారు. న్యాయం గురించి చట్టం గురించి తెలవని మూర్ఖులు మాట్లాడుతున్నారు. వద్దులేండి. అంటే అడగదు 2000 ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు జనరల్ కేటగిరీ, తర్వాత బీసీ అయింది అనేది వీళ్ళ వాదన. రైట్. శేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఇందిరా శోభన్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేను చర్చా కార్యక్రమం. నమస్కారం.